ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మన దేవుడు ప్రతి ఒక్కరికి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చును అని. ప్రజలారా, మనము మంచివి చేసినట్లయితే మంచిగా మన ప్రతిఫలము ఉండును, చెడ్డ క్రియలు చేసినట్లయితే మన ప్రతిఫలము వేరులాగున ఉండును, అనగా తగిన శిక్షను మనము అనుభవించవలసి ఉన్నది. ప్రజలారా, మనము దేవునికి మనము చేసిన క్రియలను బట్టి లెక్క చెప్పవలసి ఉన్నది. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, మనము దేవునికి ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ దేహంతో చేసిన క్రియలన్నిటి విషయమై లెక్క చెప్పవలసి ఉన్నది తీర్పు రోజున. కానీ ప్రజలారా, మనము దానిని మరచి ఇష్టము వచ్చినట్లు జీవించుచున్నాము. లోకస్తులు అలాగునే ఉన్నారు, క్రీస్తు బిడ్డల మనము కూడా అలాగుననే ఉన్నాము. మునుపు మన క్రియలు ఎలాగున ఉన్నా, క్రీస్తు ద్వారా రక్షింపబడిన తరువాత, ఆయన నామమందు బాప్తిస్మం పొందుకున్న తరువాత దేవునికి జవాబుదారులుగా మనము ఉన్నాము. ఆయన ఆధీనంలో ఉన్నాము. ఆయన మన తండ్రి, మన రాజు గనుక ఆయనకు మనము జవాబు చెప్పవలసి ఉన్నది. కొందరు అనుకొందరు, నేను చేయు కార్యములు ఎవరికిని తెలియవు అని. మరికొందరు అనుకొందరు, నేను బయటకు చెడ్డవానిగా ఎవనికిని కనబడను, మంచివానిగానే వారికి కనబడుదును, కానీ లోపట ఎన్ని యుక్తులైనా కుయుక్తులైనా మోసాలైనా చేయవచ్చును అని అనుకొందురు. నా ఆలోచనలు ఎవరికిని తెలియవు అని మరికొందరు అనుకొందురు. మరికొందరు, నేను ఒంటరిగా ఉన్నాను, నేను చేయు కార్యములు ఎవరికిని కనబడవు అని అనుకొందురు. మరికొందరు, నేను చీకటిలో ఉన్నాను, ఎవరూనూ నన్ను కనుగొనలేరు అని అనుకొందురు. ప్రజలారా, మనము మనుషులకు కనబడకపోవచ్చును, వారికి కనబడకుండా దాగుకొని ఉండవచ్చును, పారిపోవచ్చును, కానీ దేవుని దగ్గర నుండి ఎవరు తప్పించుకొనగలరు? మనం అనుకుందుము, చీకటిలో మనల్ని ఎవరు చూచును అని. అయితే దేవునికి చీకటి అయినను చీకటి కాకపోదు, ఎందుకనగా ఆయన తేజోమయుడు. మనము అనుకుందుము, మనం పారిపోవుదుము అని, కానీ దేవుడు సర్వాంతర్యామి. ఆయన యొద్ద నుండి ఎక్కడికి మనం పారిపోవుదుము? ఆనాడు ప్రవక్త అయిన యోనా కూడా దేవుని యొద్ద నుండి, దేవుడు చెప్పిన మార్గము నుండి తప్పించుకొనుటకు ప్రయత్నము చేసెను, కానీ మత్స్యపు కడుపులో, ఆ కటిక చీకటిలో, ఆ దుర్గంధంలో పట్టబడెను. అందులో ఉండలేక తన తప్పును తెలుసుకుని మత్స్యము కడుపులో నుండే దేవునికి మొరపెట్టును, విడుదల పొందెను. కాబట్టి ప్రజలారా, మన క్రియలు, మన స్వభావము, మన మాటలు, మన నడవడిక అన్నీ దేవుని దృష్టిలో సరైనవిగా ఉండవలెను. నన్ను దేవుడు దృష్టించుచున్నాడు అని బొత్తిగా భయము లేకుండా దుర్మార్గపు క్రియలు, మోసాలు, హేయమైన క్రియలు జరిగించు వారికి ఖచ్చితంగా ప్రతిఫలము ఉన్నది. వారు దేవుని ఉగ్రతకు, ఆయన రౌద్రమునకు పాలగుదురు. కాబట్టి ఎల్రోయి, మనల్ని చూచే దేవుడు ఉన్నాడని, మనల్ని మోసము చేసిన, మనల్ని హింసిస్తున్న, మనకి విరోధంగా లేచిన వారి క్రియల విషయమై ఆయనే వారికి ప్రతిఫలం ఇచ్చును అని ఎరిగి మనము మౌనంగా ఉండి ఓర్పు కలిగి దేవుని దృష్టిలో నీతిగా, యథార్థంగా జీవిద్దాం. చేసిన తప్పులను కప్పిపెట్టుకొనుక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నూతనమైన మనస్సును, జీవితమును పొందుకుందాం. వేషధారణ భక్తి కాక యథార్థమైన భక్తి కలిగి జీవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా మంచి కార్యములు, నీతి కార్యములు ఎవరు గుర్తించినా గుర్తింపకపోయినా నీవు వాటిని దృష్టించి ఖచ్చితంగా వాటికి మాకు ప్రతిఫలము ఇస్తారని విశ్వసించుటకు, కనిపెట్టుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, అలాగుననే దేవుని తీర్పు దినమున మేము జరిగించిన క్రియల విషయమై జవాబుదారులమని ఎరిగి, మా చెడ్డ క్రియలకు ప్రతిఫలము దేవుని ఉగ్రత అని ఎరిగి, వెంటనే ఎప్పటికప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి మరెన్నడూ అట్టి క్రియలు మేము జరిగించుకుంటున్నట్లు, నీతిగా యథార్థంగా మేము జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.